ప్రతి మనిషికి జీవితంలో మొదట ఫామ్ అయ్యే రిలేషన్షిప్, మనకి పరిచయం అయ్యే మొదటి వ్యక్తి అమ్మ. మొదటి గురువైనా అమ్మే, మొదటి ఫ్రెండ్ అయినా అమ్మే, మొదటి తోడమ్మే. పసివాడు పుట్టంగానే ధైర్యం కోసం ఊపిరి తీసుకోవడానికి కూడా ధైర్యం రాని సమయంలో మొదటి స్పర్శ అమ్మది. అందుకనే మాతృదేవోభవ అన్నదాంతో మనం మొదలెడతాం. అంతేకాదు, చెడ్డ తమ్ముడు ఉంటాడు, చెడ్డ తండ్రి ఉంటాడు, కానీ చెడ్డ తల్లి ఉండదని అంటారు. ఇలా అమ్మ గురించి చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా చెప్పుకునే మనం, ఒక తల్లి పిల్లలకి చచ్చిపోమని శాపం ఎప్పుడైనా ఇస్తుందా? అది కూడా ఆ పిల్లలు ఏ తప్పు చేయకుండా ఇస్తుందా? అలాంటి కథని ఇవాళ మనం చెప్పుకుందాం. అట్ ది ఎండ్ తల్లి కూడా ఒక మనిషే. మనుషులు పొరపాట్లు చేస్తుంటారు, కానీ ఏంటి ఆ పొరపాటు, ఎందుకు జరిగింది? ఇవాళ సమాజంలో ఉండే మనకు కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ చాలా పనికొస్తుంది. తల్లులు, పిల్లలు అందరూ కూడా వినాల్సిన కథ. ఈ కథ పేరు గరుడోపాఖ్యానం. అంటే మన గరుత్మంతుడి జననం, విష్ణుమూర్తికి వాహనంగా ఉండే గరుత్మంతుడు ఉన్నారు కదా, ఆయన కథ ఇది. ఆయన కథలో జరిగే విషయాలన్నీ ఇవాళ మనం మాట్లాడుకుందాం. కథలోకి వెళ్తే అది కృతయుగం, సత్యయుగం, మొదటి యుగం. కశ్యప ప్రజాపతి ఉన్నారు కదా, ఆయనకున్న భార్యల్లో వినత, కద్రువ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు భర్తని చాలా కాలం సేవించిన తర్వాత పిల్లలు కావాలనుకున్నారు. సో వాళ్ళిద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి పిల్లలు కావాలనుకుంటున్నాం కాబట్టి అనుగ్రహించండి అన్నారు. సరే, ఆయన తప్పకుండా ఎలాంటి పిల్లలు కావాలి మీకు చెప్పండి, అలాంటి పిల్లల్నే ప్రసాదిస్తానన్నారు. సో ముందుగా కద్రువని అడిగారు, ఏమమ్మా నీకు ఎలాంటి పిల్లలు కావాలనుకుంటున్నావు, నీ కోరిక ఏంటి? అప్పుడు ఆవిడ పెద్దగా ఆలోచించకుండా ముందే ఉంది, ఆవిడ మెదడులో క్లియర్గా ఉంది, చెప్పింది. పెద్ద పెద్ద దేహాలు ఉన్నవాళ్ళు, బలమైన వాళ్ళు, చాలా ఉత్సాహవంతులు అయిన చాలామంది పిల్లలు కావాలి నాకు అంది. ఓకే, తప్పకుండా అలాగే. వినత, నీకెలాంటి పిల్లలు కావాలి? ఆవిడ కొంచెం ఆలోచించుకుని ఒక మాట అంది. కద్రువుకు పుట్టే పిల్లలందరికంటే కూడా గొప్పవాళ్ళు, బలమైన వాళ్ళు ఇద్దరు పిల్లలు కావాలంది. మీరు గమనించండి, కద్రువు పిల్లల కంటే బలమైన వాళ్ళు, గొప్పవాళ్ళు ఇద్దరు కావాలంది ఆవిడ. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా మనిషి జీవితంలో అదే దరిద్రం. మన ఆనందం ఎప్పుడు కూడా పక్కనుడి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీకు వాడికంటే చిన్న కష్టం వస్తే ఆనందం, వాడికంటే పెద్ద కష్టం వస్తే బాధ, వాడికంటే తక్కువ ఉంటే బాధ, వాడికంటే ఎక్కువ ఉంటే ఆనందం. ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి చెడుకి పారామీటర్ ఆర్ స్కేల్ ఏంటి? పక్కనోడి జీవితం, ఆ స్కేల్ వాడి జీవితం. సో వినత అలా అడిగింది. కద్రు షాక్ అయింది. ఓస్ని అదేంటి, నా పిల్లల కంటే బలమైన వాళ్ళు ఇద్దరు కావాలా నీకు? సరే, ఇక్కడ క్లియర్గా కాంపిటీషన్, ఎవరు గొప్ప. సరే, ఆయనదే ఉంది కశ్యప ప్రజాపతి. సరే, అలాగే మీకు ఎలాంటి పిల్లలు కావాలో అలాంటి వాళ్ళే పుడతారని దీవించాడు, అయిపోయింది. వాళ్ళ పిల్లలు గుడ్లలో పెరుగుతున్నారు. అంతమంది పిల్లల్ని అడిగారు కదా, సో ఎగ్ ఫామ్లో వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 500 ఏళ్ల తర్వాత కద్రువ కాపాడుకుంటున్న ఆవిడ చాలామంది పిల్లల్ని అడిగింది కదా, సో చాలా గుడ్లు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పగలటం మొదలెట్టి వాటి నుంచి నాగులు పుట్టారు, పాములు. నాగులు అంటే ఏంటి? అలాంటి నాగులు కాదు. ఎంత గొప్ప వాళ్ళంటే వాసుకి, ఐరావతం, శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగపూరణుడు, పింజరుడు, కైలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాష, శబలార్యుడు, సురాముఖి, దధిముఖుడు, విమలపిండు, కర్కోటకుడు, శంఖవాలి, శిఖడు, హేమగుహుడు, నహుషుడు, పింగళుడు, ముద్గరుడు, పిండకుడు, కాళీయకుడు, సంవర్తకుడు, కూష్మాండకుడు, పిండారకుడు, కరవీరుడు, బిల్వకుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండు, శాలిపిండు, హస్తపిండు, సుముఖుడు, కుఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, హలికుడు, కర్దముడు, మహోదరుడు, ఇలా చాలామంది పాములు పుట్టారు. గొప్ప శరీరాలు, బలమైన వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, నల్లటి శరీరాలతో ఉన్నవాళ్ళు, వెలిగిపోతూ పిల్లలందరూ పుట్టారు. కద్రువ చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. వినత దగ్గర ఉన్న 2 గుడ్లు ఇంకా పొదగలేదు, ఇంకా పగలలేదు. న్యాచురల్గా వినత బాధపడింది, ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్న 2 గుడ్లు ఇంకా పగలలేదు, పిల్లలు పుట్టలేదు. కద్రువ గెలిచేసింది. ఈ వినత వాళ్ళకంటే గొప్పవాళ్ళు కావాలని అడిగిందే ఆవిడ కంటే నేను గొప్ప అని చూపించుకోవడానికి. కానీ ముందు అక్కడ పుట్టేశారు పిల్లలు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వయసులో పెద్దవాళ్ళు, అన్నలు పుట్టేశారు. సో ఆ అసూయతో, ఆ కోపంతో, ఆ అసహనంతో
ఆవిడ దగ్గర ఉన్న 2 గుడ్లలో ఒక గుడ్డుని తీసి నేలకేసి కొట్టింది. ఇంకా తయారవలేదా, ఎప్పటికి అవుతావు అన్నట్టు కింద పడేసింది. పడేసేసరికి కళ్ళు చెదిరిపోయే వెలుగు, ఆ గుడ్డు పగిలి కళ్ళు చూడలేనంత వెలుగు, ఏంటి గుడ్లో సూర్యుడు ఉన్నాడా అన్నంత వెలుగు. ఆ వెలుగులోంచి ఒక పిల్లవాడు బయటపడ్డాడు. కాకపోతే గుడ్డు ఈవిడ పగలగొట్టింది, దానంతట అది పగలలేదు. సో అందులో ఉన్న పిల్లవాడు సగం శరీరంతో పుట్టాడు. పైన భాగం తయారైంది, కింద భాగం ఇంకా తయారవ్వలేదు. నడుము వరకే ఉంది ఆయన శరీరం. ఆయన అరుణుడు. అలా పుట్టిన పిల్లవాడు అమ్మకి నమస్కరించి, నేను పూర్తిగా తయారయ్యే వరకు ఆగకుండా పగలగొట్టేశావు, నీ వల్ల చూడు నేను ఎలా అయిపోయాను, నీ తప్పుకి నా జీవితం బలైపోయింది, ఆగలేకపోయావా, ఇలాంటి దాన్ని నువ్వు ఇంకా 2వ గుడ్డు నేను బతకనిస్తావు, ఈ అసూయ అసహనం ఉన్నాయి చూడు నీకు, వాటి వల్లే ఇవి చేసావు, అవి నిన్నే కాల్చేస్తాయి, అవి నీకు మంచిది కాదు, నీకు మంచిది కాదు, నా తర్వాత పుట్టాల్సిన నా తమ్ముడికి అవి మంచిది కాదు, కాబట్టి నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా నీకు ఒక శాపం ఇస్తున్నాను అన్నాడు. ఏంటి, నువ్వు ఎవరిని చూసైతే వాళ్ళకంటే ఎక్కువగా ఉందాము అని చెప్పిదంతా చేశావో వాళ్ళకి దాసి అవుతావు. 1, 2 కాదు, 500 సంవత్సరాలు వాళ్ళకి దాసి అవుతావు. ఇంకొకటి, ఈ 2వ గుడ్డులోంచి వస్తాడు చూడు బయటికి, వాడు నాకంటే చాలా గొప్పవాడు అవుతాడు, వాడు నిన్న దాస్యం నుంచి విడిపిస్తాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా వాడిని కాపాడుకో, నువ్వు దాసి అవుతావు, ఆ దాసీత్వం నుంచి బయటికి రావాలంటే ఇదిగో వాడు రావాలి సరిగ్గా బయటికి, సో ఆ గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకో. ఇలా చెప్పి అరుణుడు సూర్యుడికి రథసారథిగా అయిపోయాడు. మీరు ఆలోచించండి, సూర్యుడిని మనం మిట్ట మధ్యాహ్నం పూటో లేక పగటి పూటో ఒక 10ంటికో 9ంటికో డైరెక్ట్గా చూడలేము. అంత బ్రైట్, అంత ఎనర్జెటిక్, అంత పవర్ఫుల్ సూర్యుడికి ఆయన ముందు కూర్చొని రథం తోలే రథసారథిగా అరుణుడు వెళ్ళిపోయాడు. అంటే అంత గొప్పవాడు, పాపం పూర్తిగా తయారవని వాడే అంత గొప్పవాడు. సరే, వినత చాలా బాధపడింది, అయ్యయ్యో ఇలా జరిగిపోయింది ఏంటో అనుకుంది. కొంతకాలం గడిచింది, మళ్ళీ సరే ఆ 2వ గుడ్డుని జాగ్రత్తగా చూసుకుంటుంది, అంత మామూలుగానే ఉంది. అయితే అదే సమయంలో ఓ పక్కన ఈ క్షీరసాగర మదనం జరుగుతుంది. మనందరికీ తెలుసు క్షీరసాగర మదనం, పాల సముద్రాన్ని చిలికి రాక్షసులు దేవతలు వాసుకి తోడ తీసుకుని మందర పర్వతంతో చిలికి కూర్మావతారం ఎపిసోడ్ అదే కదా. చిలికి చిలికి మనకి చాలా ప్రొడక్ట్స్ వస్తాయి, దానిలోంచి ముందుగా విషం వస్తుంది, ఆ విషాన్ని శివుడికి ఇస్తారు, దాని తర్వాత లక్ష్మీదేవి కామధేనువు వగైరా వగైరా వచ్చినాక అమృతం వస్తుంది. అమృతం ఈ మోహిని అవతారంతో అమృతం కేవలం దేవతలకి దక్కేలాగా అదంతా జరిగింది కదా. ఆ పాల సముద్రం నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటిలో ఉచ్చయస్రవం అని ఒక గుర్రం, తెల్లటి గుర్రం, ఆ గుర్రం ఆ సముద్ర పొడ్డున బీచ్లో తిరుగుతుంది అటు ఇటు. వినత కద్రువ ఒకరోజు సాయంత్రం పూట అదే బీచ్లో నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే వినత అంది, అక్క చూడు, ఆ తెల్లటి గుర్రాన్ని చూడు ఎంత అందంగా ఉందో, అసలు ఒక్క మచ్చ కూడా లేకుండా ప్యూర్ వైట్, అంత అద్భుతంగా ఉంది ఆ గుర్రం అంది. కద్రు అంది, కరెక్టే, చాలా అందంగా ఉంది ఆ గుర్రం, కాకపోతే ఒక్కటే ఇది, దాని తోక మీద ఒక నల్లటి మచ్చ ఉంది, అది కూడా లేకపోతే బాగుండేది, చంద్రుడి మీద మచ్చలాగా అంత మంచి తెల్ల గుర్రం తోక మీద ఒక మచ్చ ఉండటం ఒక్క లోపంలాగా ఉందండి. అప్పుడు అది చూసి వినతంది, మచ్చ, ఏం మచ్చ, నువ్వు ఏ కళ్ళతో చూస్తున్నావో ఏంటో, నీ కళ్ళు సరిగా కనబడట్లేదా, దాని తోక మీద ఏ మచ్చ లేదు, 100% ప్యూర్ వైట్ అది. కద్రువేమో మచ్చ ఉందని, వినతేమో మచ్చ లేదని, మాట పెరిగింది. కద్రుకి వినత ముందు కోరుకున్న కోరిక మీద ఆల్రెడీ ఉంది మనసులో, ఏంటి, నా పిల్లల కంటే బలమైన పిల్లలు కావాలని కోరుకున్నావు కదా నువ్వు అని అది మనసులో ఉంది. సరే నీ సంగతి ఇలా ఉందా అని ఒక మాట అంది రెచ్చగొట్టి. సరే ఒక పని చేద్దాం, అయితే దాని తోక మీద మచ్చ ఉంటే నేను గెలిచినట్టు, లేక తెల్లగుంటే ఏ మచ్చ లేకుండా నువ్వు గెలిచినట్టు, నేను గెలిస్తే నువ్వు నాకు దాసీ అవుతావు, నువ్వు గెలిస్తే నేను నీకు దాసీని అవుతా, పందెం వేసుకుందావా అంది. వినతకేంటి, కద్రువు మీద ఎలాగన్నా గెలవాలి, ఇప్పుడు నేను తనకంటే ఎక్కువలో ఉన్నానని చూపించుకోవాలి, అందుకే కద్రువు పిల్లల కంటే గొప్ప పిల్లల్ని అడిగింది, అందుకే కద్రువు పిల్లలు పుట్టేశారని ఒక గుడ్డు పగలగొట్టుకుంది. సో ఆ మెంటాలిటీతో ఉన్న వినత ఏమంది, ఓకే ఈ పందెం గెలిస్తే కొడుకుల్ని ముందు కనేసిన తన దాసి అవుతుంది, దానికి లొంగింది. సరే అయితే బెట్ ఏముంది, నాకు కనబడుతుంది కదా, ఐఎమ్ వెరీ షూర్ 100% వైట్, సో ఖచ్చితంగా నేనే పందెం గెలుస్తాను అనుకుని పందెం కట్టింది. అప్పుడు కద్రువు చాలా తెలివిగా అంది, ఇప్పుడు కాదులే, రేపు పొద్దున వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోతుంది,
ఆయన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి మళ్ళీ ఆయన చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, రేపు పొద్దున్నే వద్దాం, అది అక్కడే తిరుగుతుంటుంది అంది. సరే అని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక కద్రువ పరుగున తన పిల్లల దగ్గరికి వెళ్ళింది. తన పిల్లలు పాములందరినీ పిలిచి, ఒరే నేను పెద్ద బెట్టు కట్టి ఇరుక్కున్నాను, మీరే నన్ను ఎలాగోలా దాని నుంచి బయటపడేయాలని. ఏంటమ్మా ఏమైందన్నారు. ఏం లేదురా, ఇలాగా ఉచ్చాయస్రవం అనే గుర్రం ఉంది, తెల్లటి గుర్రం, ఒక్క మచ్చ కూడా లేదు. కాకపోతే పంతం కోసం వినతతో నేను దాని ఒంటి మీద ఒక మచ్చ ఉందని పందెం కట్టా దాని తోక మీద. మీరేం చేస్తారంటే నల్లటి శరీరం కలవాళ్ళు కాబట్టి మీలో ఒకళ్ళు వెళ్ళి దాని తోకని పట్టుకుని ఉండండి, దాని తోకకి తేలాడుతూ ఉండండి. దూరం నుంచి రేపు పొద్దున్న వెళ్ళి చూడంగానే ఆ నల్లటి గీతలా కనబడతారు మీరు. పందెం గెలిచేస్తాను, ఈ ఒక్క సహాయం చేయండి నాకని. ఈ పిల్లలు ఏమన్నారు, ఇంత చిన్న పిల్లలు, అదేంటమ్మా తప్పు కదా, పందెం కట్టడం సరే ఏదో కట్టావు, అబద్ధం చెప్పడం తప్పు కదా, మోసం చేసి పందెం గెలవకూడదు కదా, నువ్వు అలా ఎలా చేస్తావు, అమ్మవి నువ్వే మంచి చెప్పాలి మాకు, నువ్వు ఇట్లా మమ్మల్ని తప్పు చేయమంటే ఎలాగా, పైగా మా హెల్ప్ అడుగుతున్నావు, అందులో నువ్వు తప్పు చేయడం కాకుండా మాకు కూడా అందులో భాగం ఇస్తున్నావు, అలా చేయకమ్మా తప్పు కదా అన్నారు. ఈవిడకి ఆవేశంలో కోపంలో పట్టరాని పంతం వచ్చింది. సో ఆ కోపంలో ఏమనేసింది, నేను అడిగితే హెల్ప్ చేయరా, మళ్ళీ రేపు పొద్దున్నే చేయాల పని, నాకు బోల్డ్ టైం కూడా లేదు. సో ఆ కోపంలో శాపం ఇచ్చింది. నా మాటకి, తల్లి మాటకి ఎదురు చెప్పి నాకు నీతి బోధలు చేస్తున్నారా, మీకు ఇలా కాదు, కొంతకాలానికి ఒకరోజు జనమేజయుడు అన్నవాడు సర్పయాగం చేస్తాడు, ఆ సర్పయాగంలో మీరందరూ కూడా మంటల్లో మాడి చచ్చిపోతారండి. అసలు వాళ్ళు ఏం చేశారని శాపం ఇచ్చింది ఆవిడ. పంతం. కొన్నిసార్లు కోపాలకి పంతాలకి పోయి సొంత పిల్లల్ని, మనం ప్రేమించిన వాళ్ళనే చాలా దారుణంగా దూషిస్తాం, వాళ్ళ మీదే కోపం ప్రదర్శిస్తాం. అది మంచిది కాదు. మన జీవితంలో లేదా మనకు తెలిసిన వాళ్ళ జీవితంలో కూడా చాలాసార్లు ఇది మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా. ఉత్తప్పుడు మంచిగానే ఉంటారు, కానీ కోపంలో ఏదో గబుక్కుని చేయి విసురుతారు, కాలు విసురుతారు పిల్లల మీద, వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే దెబ్బలు ఉండిపోతాయి. లేక సున్నితమైన మనసున్న పిల్లల మీద గట్టిగా కసురుకోవడమో, నలుగురిలో కొట్టడమో అలా చేస్తూ ఉంటాం. అది చాలా తప్పు కదా. ఆ తప్పే కద్రువ పిల్లల మీద చేసింది. ఆవిడ ఇలా చేసేసరికి కర్కోటకుడు ఉన్నాడు. ఆ కర్కోటకుడు అన్న పాము భయపడి, లేదమ్మా అంత కోపం తెచ్చుకోకలే, నేను వెళ్ళి ఆ గుర్రం తోకని పట్టుకుంటాను, నువ్వు అడిగినందే చేస్తాను, నువ్వు బాధపడకు, భయపడకు, మమ్మల్ని శపించకు, తల్లివి చేయకలాగా అన్నాడు. సరే, మర్నాడు పొద్దునైంది. వినత కద్రువ ఇద్దరు కూడా లేచి ఆ ఒడ్డుకి వెళ్ళారు. ఆ గుర్రం అక్కడే ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నారు దాని దగ్గరికి. ఇంకా పూర్తిగా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంత దూరం నడవంగానే కద్రువ అంది, అదిగో గుర్రం మీద నల్లటి గీత ఉంది. వినత అంత దూరం నుంచి చూసి, అరే అవునే, నిన్న లేదు, ఇవాళ కనిపిస్తుంది, ఎంత ఆశ్చర్యం అని కద్రువ వైపు చూసి, సరే నువ్వే గెలిచావు అయితే పందెం, మత్స్ ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి ఉంది, ఇవాళ నుంచి నువ్వు నా దాసివి, నాకు నా పిల్లలకి కావాల్సిన పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, సో నువ్వు నాకు దగ్గర పని చేస్తున్నట్టు. అంతే, వినత జీవితం తల్లకిందులైపోయింది. ఆ అరుణుడు కొడుకు ఏదైతే శాపం ఇచ్చాడో, ఆ శాపం నుంచి తప్పించేసుకుందామని ఏదైతే పందెం కట్టిందో, ఆ పందెమే శాపం పనిచేసేలాగా చేసింది. వినత కద్రువకి దాసి అయింది. విధి 500 సంవత్సరాలు అలాగే దాసిత్వం చేసింది. ఆ పిల్లలు కూడా చక్కగా పినతల్లితో చేయించుకున్నారు, జాలి దయ లేకుండా చక్కగా సేవలు చేయించుకున్నారు. 500 ఏళ్ళు గడిచినాయి. ఒకరోజు ఉదయాన్నే వినత లేచి త్వరగా కద్రువ కోసం, పిల్లల కోసం పనులు చేసుకుంటుంది. అనుకోకుండా ఏదో పనిలో తన గదికి వెళ్తూ ఆ అద్దంలో తన మొహం చూసుకుని ఆగిపోయింది. ఎంతో అందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండాల్సిన తను చాకరీ చేసి వాడిపోయిన తన మొహాన్ని చూసుకుంది. ముసలిది అయిపోతున్నట్టు అనిపించింది. నా కర్మ ఇలా ఉంది, ఎవడేం చేస్తాడని దీనంగా నవ్వుకుంది. పదిలంగా ఉన్న గుడ్డును చూసుకుంది. ఎప్పటికీ తన బిడ్డని చూస్తానో, మళ్ళీ రెండో వాడిని ఎప్పుడు చూస్తానో అనుకుంది. అలా అనుకుని ఆ మందిరం నుండి అలా బయటికి వెళ్ళిపోతుంటే ఒక చిన్న శబ్దమైంది. గుడ్డు కేసి చూసింది, దగ్గరికి వెళ్ళింది, ఏం లేదు. సరే అని మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ వచ్చింది ఆ శబ్దం. ఈసారి ఇంకొంచెం గట్టిగా వచ్చింది శబ్దం. వినత ఆ గుడ్డుకి చాలా దగ్గరగా వెళ్ళి జాగ్రత్తగా చూస్తే ఆ గుడ్డు మీద చిన్న పగులు కనిపించింది. ఆవిడ గుండె అసలు అతి వేగంగా అద్దాడా కొట్టుకోవడం మొదలైంది. భయం, ఆనందం, ఉత్సాహం అన్ని ఎమోషన్స్ అన్నమాట. ఆ పగులు కొద్ది కొద్దిగా పెరుగుతూ కాంతి చిమ్మటం మొదలైంది. బయట కద్రువ సముద్రపు ఒడ్డున
ఆ పిల్లలతో ఆడుకుంటూ వారిని చూసుకుంటూ ఉంది. వినతి ఏంటి ఇంకా రాలేదు అని చూస్తుంటే ఒక్కసారిగా ఆ భవనం పైకప్పు పగిలిన శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి చూసింది, ఏంటి ఇంత శబ్దం ఏంటని. చూస్తే ఆ వినత మందిరం నుండి ఆకాశం వైపుకి ఏదో మంట లేచినట్టు లేచింది. ఒక బంతి, మంటల నిప్పుతో చేసిన ఒక బంతిలాగా పైకి లేచి గాల్లోకి వెళ్ళిపోయింది. దాని నుండి రెక్కలు, మంటల రెక్కల్లా వచ్చాయి. వేగంగా ఆకాశం వైపుకు దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ వెలుగు ముందు అసలు నిజానికి ఆ ఉదయించే సూర్యుడి వెలుగు కూడా ఎందుకు పనికిరాల, వెలవెలిపోయింది. కద్రువు నోరు తెరుచుకుని అలా చూస్తూ ఉండిపోయింది. ఇంటి నుండి వినత పరుగును బయటకు వచ్చింది. ఆవిడ కూడా బయటకు వచ్చి చూస్తుంది. పైకి ఎగిరింది కదా, ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఇదని పైకి చూస్తుంది. అదో పక్షి బంగారు వర్ణంలో ఎగిరి 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 ఒక్కసారి సముద్రం మీదకి దూకినట్లు దూసుకుంటూ వచ్చింది. సముద్రం మీదకి, సముద్రం లోపలికి దూకేస్తుందా అన్నట్టు. సముద్రానికి దగ్గరగా రాగానే మళ్ళీ దిశ మార్చుకుని నేల వైపుకి రావడం మొదలెట్టింది. అంటే ఒక రౌండ్ వేస్తుంది అనమాట. గాల్లో ఒక రాకెట్ లాగా గాల్లోకి వెళ్ళింది. వేగంగా వెళ్ళిపోయింది. సముద్రం వైపుకి వచ్చింది. వేగంగా రాగానే సముద్రానికి ప్యారలల్గా, సముద్రానికి దగ్గరగా, మీదగా ఆ రెక్కల బలానికి సముద్రంలో పిడుగులు పడినట్టు శబ్దం వస్తుంది. అది నేరుగా వినత నిలబడిన చోటికి వచ్చింది. వచ్చి మెల్లగా నెమ్మదించి రెక్కల్ని ఆడిస్తూ 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 ఆవిడ కాళ్ళ దగ్గర వాలింది. వాలి ఆ పెద్ద రెక్కల్ని మడిచి ఆ మహా తేజోమూర్తి తల్లికి నమస్కరించింది. అలా గరుత్మంతుడి జననం జరిగింది. ఆ పుట్టిన పక్షి, ఆ పుట్టినవాడు గరుత్మంతుడు. విష్ణువుని మోసే మహాత్ముడు. దేవుడికి వాహనమైన గరుడుడి పుట్టిక జరిగింది. మొత్తం ప్రకృతి అంతా ఆనందించింది. కద్రువు మాత్రం కొంపలు అంటుకున్నట్లు గబ 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 వచ్చి వినతను పక్కకి నెట్టేసి అప్పుడే పుట్టిన గరుడుని చూసింది. ఆ నమస్కరించిన గరుడుని పైకి లేపి తల్లి వినత అంది, ఇదిగో నాన్న, ఇవిడి పేరు కద్రువ, నీ పినతల్లి, తల్లితో సమానం అంటే ఆవిడికి కూడా నమస్కారం అమ్మా అని నమస్కారం పెట్టాడు. కద్రువ, మంచిది నాయన, నేను నీ పినతల్లిని, నీ తల్లికి యజమానిని, నీ తల్లి నా దగ్గర దాసి, అలాగే రేపటి నుంచి నువ్వు కూడా మీ అమ్మలాగా నన్ను, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నీ పని అది, సరేనా? వాడికి ఏం తెలుసు, ఓకే అమ్మ వైపు చూశాడు. అమ్మ ఏం మాట్లాడలా. ఓకే నిజమే, మా అమ్మ మీకు దాస్యం చేస్తుందా, మా అమ్మ మీ కింద ఉందా, అలాగే నేను కూడా మీ కిందే, మీరు ఏం చెప్తే అది చేస్తాను, సరే అమ్మ తప్పకుండా అని నమస్కారం పెట్టాడు. సో ఇలా పుట్టిన గరుడు తర్వాత ఏం చేశాడు, అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు, ఈ కథని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు.